ఏ మరియు బిల ఆదాయాల మధ్య నిష్పత్తి 5:6. ఆదాయాల మధ్య నిష్పత్తి 5:6. వారిలో ఏ 1800 మరియు బి 1600 పొదుపు చేసిన బి 1600 రూపాయలు 1600 రూపాయలను పొదుపు చేసిన వారి ఖర్చుల మధ్య నిష్పత్తి ఖర్చుల మధ్య 3:2. వారి యొక్క ఖర్చుల మధ్య నిష్పత్తి 3:4 అయినా వారి ఖర్చుల మధ్య నిష్పత్తి 3:4 అయినా ఏ మరియు బిల ఆదాయాల మొత్తం ఎంత? ఆదాయాల మొత్తము ఎంత? ఏబీల ఆదాయాలు ఏ విధంగా ఉన్నాయంట? ఏబీల ఆదాయాల మధ్య నిష్పత్తి 5:6. వారిలో ఏ 1800 బి 1600 పొదుపు చేస్తే వారి ఖర్చుల నిష్పత్తి 3:4. ఏ ఆదాయము బి ఆదాయము వాళ్ళ నిష్పత్తి ఆదాయాల మధ్య నిష్పత్తి 5:6. ఏంటిది ఇది? వారి యొక్క ఆదాయము. మరి వారి ఖర్చు నిష్పత్తి కూడా ఇచ్చిండు కదా. ఖర్చు యొక్క నిష్పత్తి ఎంత? 3:4. క్రాస్ మల్టిప్లికేషన్ 6 మూల 18, 5 4 20. 5 4 ఎంత? 20. 6 మూల ఎంత? 18. ఇక్కడ డిఫరెంట్ ఎంత వస్తుంది? 2 భాగాల డిఫరెంట్ వస్తుంది. నెక్స్ట్ ఇదే రేషియో ఇక్కడ రాసుకోవాలని చెప్పినాం మనం. ఈ 3:4 అనే రేషియో ఇక్కడ రాస్తున్నా. రైట్. బిఏ ఎంత పొదుపు చేస్తుండు? 1800. బి వచ్చేసి 1600 రూపాయలు పొదుపు చేస్తుండు. ఏ యొక్క పొదుపు 1800, బి యొక్క పొదుపు 1600. సో క్రాస్ మల్టిప్లికేషన్ అని చెప్పిన 18 4 7200, 3 16 4800. 3 16 ఎంత? 48. సో ఇక్కడ డిఫరెంట్ ఎంత వస్తుంది? 2400 వస్తుంది. ఈ 2 భాగాల డిఫరెంట్ ఎంత వస్తుంది మనకి? 2400. అంటే 2 భాగాలకి ఎంత? 2400. 2 భాగాలకి 2400 అయితే మన అడిగినటువంటి క్వశ్చన్ ఏంది? వారిద్దరి ఆదాయం మొత్తం. సో ఈ 5 + 6 మొత్తం ఆదాయం కదా. ఏకి 5 భాగాలు, బికి 6 భాగాలు, మొత్తం 5 + 6 11 భాగాలు. ఈ 11 భాగాలకి ఎంత? సో 2 భాగాలు ఎంత? 2400. అంటే ఒక్క పెన్ను వేల ఎంత? 1200. సో 11 × 1200 132,00. సో ఆన్సర్ ఎంత? 13,200. సో ఒక భాగం ఒక 1 యూనిట్ 40 ఎంత అవుతుంది? 1200. సో అప్పుడు 11 × 1200. 11 × 12 అంటే 132. 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి 2 జీరోస్. అప్పుడు ఏ మరియు బిల ఆదాయాల మొత్తం ఎంత అవుతుంది? 13,200. 13,200. నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం.
ఏబిసిల ఆదాయాల మధ్య నిష్పత్తి ఏ కామా బి కామా సిల ఆదాయాల మధ్య నిష్పత్తి ఆదాయాల మధ్య నిష్పత్తి ఏ కామా బి కామా సిల ఆదాయాల మధ్య నిష్పత్తి 4:5:7 4:5:7 వారి యొక్క ఖర్చుల మధ్య నిష్పత్తి 7:8:9 7:8:9 వారి యొక్క ఖర్చుల మధ్య నిష్పత్తి 7:8:9. ఒకవేళ ఏ 12.5%, ఒకవేళ ఏ 12 ఏ కదమ్మా బి, ఒకవేళ బి 12.5% పొదుపు చేసిన వారి పొదుపుల మధ్య నిష్పత్తి ఏబిసిల ఆదాయాల మధ్య నిష్పత్తి 4:5:7 ఏబిసిల ఆదాయాల మధ్య నిష్పత్తి 4:5:7 వారి ఖర్చుల మధ్య నిష్పత్తి 7:8:9 ఏబిసిల ఆదాయాలు ఏబిసి వీరి యొక్క ఆదాయాలు చూసినట్టయితే మనం ఏబిసి వీళ్ళ ఆదాయాల నిష్పత్తి ఏ విధంగా ఉంది? 4:5:7 4:5:7 ఇదేంది? వారి యొక్క ఆదాయము. ఇన్కమ్ అంటే ఆదాయం. మరి వీళ్ళ ఖర్చుల నిష్పత్తి కూడా ఇచ్చిండు కదా. వారి యొక్క ఖర్చులు ఏ నిష్పత్తిలో ఉన్నాయంట? 7:8:9 7:8:9 ఇదేంటిది? ఖర్చు. అయితే ఇక్కడ బి పొదుపు చేస్తుండంట. బి యొక్క పొదుపు ఎంత అన్నాడు? 12.5% అంటుండు. 12.5%. 12.5% అంటే భిన్న రూపంలో 1/8. భిన్న రూపంలో ఎంత? 1/8. అంటే ఈ యొక్క ఆదాయము 8 అయితే ఆయన ఎంత పొదుపు చేస్తుండంటే 1 భాగం పొదుపు చేస్తుండు. అప్పుడు ఖర్చు ఎంత అవుతుంది? అప్పుడు ఖర్చు 7 అనేది ఏమవుతుందంటే ఖర్చు అవుతుంది. 7 అనేది ఏమవుతుంది? ఖర్చు. ఈ 8 అనేది ఏమవుతుందంటే ఆదాయం. ఓకేనా? ఈ ఒకటి పొదుపు, సేవింగ్. ఇదేంటిది? సేవింగ్, పొదుపు. ఇక ఇప్పుడు మనకి బి గురించి ఇచ్చిండు కాబట్టి ఫస్ట్ ఏం చేద్దామంటే ఈ బి వాల్యూలు ఈక్వల్ చేసుకోవాలి. ఈ బి వాల్యూలు సమానం చేసుకుందాం. ఆదాయం, ఖర్చు ఎట్లా చేయాలి సార్ అంటే ఎలా చేద్దాం సమానం? ఇక్కడ బిని ఇంటూ 8తో చేద్దాం. ఇక్కడ 5 ఉంది కాబట్టి దీన్ని ఇంటూ 5 చేద్దాం. ఇంటూ 5 చేయాలి. ఇక్కడ 8 ఉంది కాబట్టి ఇంటూ 8, ఇక్కడ 5 ఉంది కాబట్టి ఇంటూ 5. నెక్స్ట్గా బి యొక్క ఆదాయం ఎంత? 8. సో ఇంటూ 8. మరి ఆయన ఖర్చు ఎంత? 7. ఆయన ఖర్చు ఎంత వస్తుంది? 7 భాగాలు వస్తుంది. రైట్గా చూడండి. మనకి కావాల్సిందిగా 864 256. 800 ఎంత? 64. 64 256 ఈస్ట్ 864 64 5. సో 64 ఇంటూ 5. 5 6 300 320.
నెక్స్ట్ 64 ఇంటూ 7, 64 ఏళ్ళ 7 6 420, 7 4 28, 448, 448. సో అర్థమైందా? 64 ఇంటూ 4 అంటే 256, 64 ఇంటూ 5 అంటే 320, 64 ఇంటూ 7 అంటే 448. నెక్స్ట్ 7 5 35 ఇంటూ 7, 35 ఇంటూ 7, 35 ఏళ్ళు ఎలా చేస్తావు? 35 ఇంటూ 7, 7 30 210, 7 5 35, 245. నెక్స్ట్ 35 8, 8 8 30 240, 8 5 40, 280. 35 9, దీనికి యాడ్ చేస్తేనే కదా వచ్చేది. 35 8 చేసిన ఇప్పుడు 35 9, దీనికి 35 కలిపితే 315, అంటే 35 9. ఇంకా ఎవరికైనా అర్థం కాకపోతే 9 5 45, 9 3 27, 27 + 4 31, 315. సో ఇదేంటిది? ఆదాయము. ఇదేంటిది? ఖర్చు. సో ఆదాయంలో నుంచి ఖర్చు తీసేస్తే మనకు కావాల్సినటువంటిదే పొదుపు వస్తుంది. మనకు అడిగింది ఏంటిది? వారి యొక్క పొదుపుల మధ్య నిష్పత్తి. రైట్. 256లో 11, 40, 8 నుంచి 5 పోతే 3, 4 నుంచి 1 పోతే 3, 4 నుంచి 3 పోతే 1. అంటే 11:40:133. 11:40:133. వన్స్ అగైన్ ఇక్కడ మనం 12.5% అంటే రాయొచ్చు. 1/8. 8 ఏంటిదంటే ఆదాయము, ఈ 1 ఏంటంటే పొదుపు. ఆదాయంలో పొదుపు పోతే వచ్చేదే ఖర్చు 7 భాగాలు. అది ఎవరిది? బీది. మనకి ఇచ్చినటువంటిది బీది. అంటే బి యొక్క వాల్యూలు ఈక్వల్గా చూసుకోవాలి. ఇగో ఈ 2 వాల్యూలు సమానంగా ఏ విధంగా చూసుకోవాలి? ఈక్వల్గా ఉండాలి. అంటే ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 8 ఉంది. సో దీన్ని ఇంటూ 8 చేస్తున్నా, దీన్ని ఇంటూ 5 చేస్తున్నా. అదేవిధంగా ఆదాయం 8 కదా, సో ఇంటూ 8, ఖర్చు ఎంత? 7. సో ఇంటూ 7 మొత్తం చేస్తే మనకు కావాల్సినటువంటి విలువ వస్తుంది. ఓకేనా? ఇది ఇంపార్టెంట్ ప్రాబ్లం. సో 1కి 2-3 సార్లు ఇది ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ప్రాబ్లం. ఏబిసిల ఆదాయాల మధ్య నిష్పత్తి. ఏబిసిల ఆదాయాల మధ్య నిష్పత్తి. ఆదాయాల మధ్య నిష్పత్తి. ఆదాయాల మధ్య నిష్పత్తి 3:7:4. 3:7:4. వారి యొక్క ఖర్చుల మధ్య నిష్పత్తి. వారి యొక్క ఖర్చుల మధ్య నిష్పత్తి. ఖర్చుల మధ్య నిష్పత్తి 7:8:9. ఒకవేళ బి 14.2/7%. 14.2/7% పొదుపు చేసిన వారి పొదుపుల మధ్య నిష్పత్తి. వారి పొదుపుల మధ్య నిష్పత్తి. వారి పొదుపుల మధ్య
నిష్పత్తి, వారి పొదుపుల మధ్య నిష్పత్తి. చూడండి ఇక్కడ ప్రాబ్లం మనకి ఏముంటుందంటే ఏబీసీల ఆదాయాల మధ్య నిష్పత్తి 3:7:4. ఏబీసీల ఆదాయాల మధ్య నిష్పత్తి ఎంత? 3:7:4. ఏ బి సి వాళ్ళ ఆదాయాలు ఏ నిష్పత్తిలో ఉన్నాయి? 3:7:4 నిష్పత్తిలో ఉన్నాయి. మరి వారి యొక్క ఖర్చులు ఎలా ఉన్నాయి? ఇది ఆదాయము. మరి ఖర్చుల నిష్పత్తి కూడా 7:8:9 నిష్పత్తిలో ఖర్చులు ఉన్నాయి. ఇక్కడ బి పొదుపు ఇచ్చిండు మనకి 14/2/7%. 14/2/7% అంటే 1/7. అందరికీ భిన్నాలు రావాలి. భిన్నాలని శాతంలోకి మార్చటం, శాతాలను భిన్నంలోకి మార్చటం వెరీ ఇంపార్టెంట్. ఇది ఆదాయము, ఏంటిది? ఇది ఆదాయము, ఇది పొదుపు. ఒక భాగమే పొదుపు అవుతుంది, 7 భాగాలు ఆదాయం అవుతుంది. అప్పుడు ఖర్చు ఎన్ని భాగాలు అవుతుంది? 6 భాగాలు. మనకి ఇచ్చినటువంటిది ఎవరిది? బి పొదుపు ఇచ్చిండు. అంటే బి అనేది ఈక్వల్ చేసుకోవాలి. అంటే ఇంటూ 8 ఇంటూ 7, ఇంటూ 8 ఇంటూ 7. నెక్స్ట్ ఇక్కడ ఆదాయం ఎంత? ఇంటూ 7. నెక్స్ట్ ఇక్కడ ఖర్చు ఎంత? 6. ఖర్చు ఎంత? 6. నైట్ ఇదండి. ఈ 7కి క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా 2 4లో 2 3లో 2 4లో 2 3లో. నెక్స్ట్గా 4 3 12, 4 7 28, 4 4లో 16. ఇక్కడేముంది? 3 7 21, 3 7 21, 3 9 27, 3 9 27. ఇక్కడ ఏమన్నా రాంగ్ అయిందమ్మా? 3:7:4. చూడండి ఇక్కడ ఏమంటుండు? ఇంటూ 8 ఇంటూ 7. నెక్స్ట్ ఇంటూ 8 ఇంటూ 7. బి ఈక్వల్ చేస్తున్నాం మనం. ఎవరిది ఈక్వల్ చేస్తున్నాం? బిది. నెక్స్ట్ ఏం చేస్తున్నాం? ఇక్కడ ఆదాయం ఎంత? 7 కదా. సో ఇంటూ 7. ఖర్చు ఎంత? 7లో 1 పోతే 6. సో 8 6 48. 48 ఇంటూ 3. 48 ఇంటూ 3. 3 4 3 40 120, 324. 144. నెక్స్ట్ 756. 48 కాదు సారీ. 7 ఎంత? 56. 56 ఇంటూ 3. 56 ఇంటూ 3. 3 50 150, 3 6 18, 168. సో 168. నెక్స్ట్ 56 ఇంటూ 7. 56 ఇంటూ 7. 7 5 350, 7 6 42, 392. 392. సో 56 ఇంటూ 4. 56 ఇంటూ 4. 4 50 200, 4 6 24. 56 ఇంటూ 4. 4 50 200, 4 6 24. సో 224. నెక్స్ట్ 7 6 42. 42 ఇంటూ 7. 7 14, 7 4 28. 7 14. 7 ఎంత? 14. ఇక్కడ 7 ఉండదమ్మా. ఇక్కడ 7 కాదు ఉండాల్సింది, 5 ఉంటుంది. రైట్. 7 ఉండదు, 5. రైట్. సో 7 6 42. 42 ఇంటూ 5. 42 ఇంటూ 5. 5 4 200, 5 2 10. 210.
210, ఇది కూడా ఎక్కువ వస్తుంది కదా. 42, 3, ఓకే 3లో వస్తుంది. సో 42 × 3 120, 3 ఎంత 6, 126, 126 రైట్. నెక్స్ట్ 8తోని చూడండి 7 6 42, 42 × 8 320, 8 16, 336, 336. నెక్స్ట్ 7 6 42, 7 6 42, 3:8:5. ప్రాబ్లం రాంగ్ ఉందమ్మా. 3:8:5 రైట్. 7 6 ఎంత 42, 42 × 5, 5 4 200, 5 2 10, 210, 210 రైట్. ఇప్పుడు చూడండి ఇక 126, 168, 8లో 2 పోతే 42 వస్తుంది. నెక్స్ట్ 12లో 6 పోతే 6, ఇక్కడ ఏమొస్తుంది 8, 8లో 3 పోతే 5. నెక్స్ట్ 4, 2లో 1 పోతే 1. మనకి 14 ఇక్కడ పోతుంది కదా. 14 మూల 42, 14 56, 14 1 14. సో వారి యొక్క పొదుపులు ఏ నిష్పత్తిలో ఉంటాయి అంటే 3:4:1, 3:4:1. ఒకసారి చూడండి ఇక్కడ క్వశ్చన్లో రాంగ్ ఉంది, సరి చేసుకోవాలి. 3:8:5 అది 3:8:5. క్వశ్చన్లో ఏం సరి చేసుకోవాలి మనం 3:8:5 రైట్. చూడండి 3:7:4, ఇక్కడ ఖర్చు ఎంత 3:8:5. సో ఇక్కడ నుంచి మనం బి సేవింగ్ ఇచ్చిండు. ఎవరిది ఇచ్చిండు బి పొదుపు ఇచ్చిండు, అంటే బి విలువలు సమానం చేసుకోవాలి. సో ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 8 ఉంది, ఇక్కడ × 8, ఇది × 7. నెక్స్ట్ 14 2/7% అంటే వాడికి 1/7. 7 అనేది ఆదాయము, 1 అనేది పొదుపు అవుతుంది. సో × 7 × 6. సో అన్నిటిని మల్టిప్లికేషన్ చేస్తే మనకు కావాల్సినటువంటి విలువ ఇలా వస్తుంది. తీసివేస్తే మనకు కావాల్సినటువంటిదే ఇది వారి యొక్క పొదుపుల మధ్య నిష్పత్తి ఎంత 3:4:1, 3:4:1. నెక్స్ట్ ప్రాబ్లం రైట్. పి మరియు క్యూల ఆదాయాల మధ్య నిష్పత్తి 2:1. వారి ఖర్చుల మధ్య నిష్పత్తి 5:3. వారి ఖర్చుల మధ్య నిష్పత్తి 5:3. వారి యొక్క పొదుపుల మధ్య నిష్పత్తి 4:1. వారి యొక్క పొదుపుల మధ్య నిష్పత్తి 4:1. పి మరియు క్యూల మొత్తం పొదుపు 5,000 అయినా వారి మొత్తం ఆదాయం ఎంత? వారి మొత్తం ఆదాయము ఎంత? పీక్యూల ఆదాయాల మధ్య నిష్పత్తి 2:1. పి మరియు క్యూల ఆదాయాల మధ్య నిష్పత్తి ఎంత 2:1. వారి ఖర్చుల మధ్య నిష్పత్తి 5:3. పి మరియు క్యూల ఆదాయాల మధ్య నిష్పత్తి, పి మరియు క్యూల ఆదాయాల మధ్య నిష్పత్తి, ఆదాయం అంటే ఇన్కమ్, ఏ నిష్పత్తిలో ఉన్నది 2:1. వారి ఆదాయాల మధ్య నిష్పత్తి 2:1. వారి ఖర్చులు, వారి యొక్క ఖర్చులు ఏ నిష్పత్తిలో ఉన్నాయంట 5:3. 5:3 నిష్పత్తిలో వారి యొక్క ఖర్చులు ఉన్నాయి. మరి వారి మొత్తం పొదుపుల నిష్పత్తి ఇచ్చింది. ఇక్కడ పొదుపుల నిష్పత్తి అంట 4:1. ఏంటిది ఇది? పొదుపుల నిష్పత్తి. వాళ్ళ యొక్క పొదుపుల నిష్పత్తి అంటే మొత్తం ఎన్ని భాగాలు? 5 భాగాలకి పొదుపులు ఎంత 5,000. అంటే అప్పుడు ఇతను 4,000 పొదుపు చేస్తాడు పి,
క్యూ ఒక్క భాగానికి ఎంత 1000 రూపాయలు. అంటే పి 4000 పొదుపు చేస్తే క్యూ ఎంత పొదుపు చేస్తాడంటే 5000 పొదుపు చేస్తాడు. రైట్. పి యొక్క పొదుపు ఎంత? పి యొక్క పొదుపు 4000. క్యూ యొక్క పొదుపు ఎంత? 1000. రైట్. ఇక్కడనే కదా మనం రాసుకోవాల్సింది 5:3. ఈయనంత పొదుపు చేస్తాడు? 4000. ఈయనంత పొదుపు చేస్తుండు? 1000 రూపాయలు. చూడండి, పొదుపుల మధ్య నిష్పత్తి ఎంతమ్మా? 4:1. 5 భాగాలకి ఎంత? 5000. 5 భాగాలకి ఎంత? 5000. అప్పుడు ఒక్క భాగానికి ఎంత? 1000. 4 భాగాలకి ఎంత అవుతుంది? 4000 అవుతుంది. అంటే ఇది ఎవరిది? ఇది క్యూ పొదుపు. ఇది ఎవరిది? పి పొదుపు. రైట్గా పి ఆదాయం ఎంత? 2:1 నిష్పత్తి అన్నాడు. ఖర్చుల నిష్పత్తి 5:3. క్రాస్ మల్టిప్లికేషన్ 2 మూల 6, 1 5 5. సో ఈ రెండింటి మధ్య డిఫరెంట్ ఎంత? 1 పార్టు. ఆ రెండింటి మధ్య డిఫరెంట్ ఎంత? 1 భాగము. నెక్స్ట్ మరి ఈ పీక్యూల యొక్క ఖర్చులు కూడా ఇచ్చిండు, పొదుపులు ఇచ్చిండు కదా. ఇదంతా 5 భాగాలు. ఇక్కడ ఎన్ని భాగాలు? 3 భాగాలు. ఈయన ఎంత పొదుపు చేస్తుండు? పి 4000 పొదుపు చేస్తుండు. క్యూ ఎంత పొదుపు చేస్తుండు? 1000 రూపాయలు. క్రాస్ మల్టిప్లికేషన్ 3 4 12,000. సో 5000. 12,000 5000. సో ఇక్కడ వీళ్ళ వద్ద ఈయనకు 12,000, ఇక్కడ ఎంత వస్తుంది? 5000. ఈ రెండింటి మధ్య డిఫరెంట్ ఎంత? 7000. ఈ రెండింటి మధ్య డిఫరెంట్ ఎంత? 7000. అంటే ఒక్క భాగానికి 7000 వస్తుంది. కానీ మనం అడిగింది వారి మొత్తం ఆదాయం. వారి ఆదాయం మొత్తం అంటే 2 + 1. 2 + 1 ఎన్ని భాగాలు? మొత్తం 3 భాగాలు. 3 భాగాలకి 3,21,000. సో వారి యొక్క మొత్తం ఆదాయం ఎంత? 21,000 రూపాయలు. ఇది వారి యొక్క మొత్తం ఆదాయం. నెక్స్ట్ ప్రాబ్లం. ఏబిసిల ఆదాయాల మధ్య నిష్పత్తి ఏ కామా బి కామా సిల ఆదాయాల మధ్య నిష్పత్తి ఏబిసిల ఆదాయాల మధ్య నిష్పత్తి 4:5:6. 4:5:6. వారి యొక్క ఖర్చులు వరుసగా 10%. వారి యొక్క ఖర్చులు వరుసగా 10%, 15%, మరియు 10%, 15% మరియు 20% అయినా వారి యొక్క ఖర్చులు వరుసగా 10%, 15% మరియు 20% అయినా వారి పొదుపుల మధ్య నిష్పత్తి పొదుపుల మధ్య నిష్పత్తి వారి యొక్క పొదుపుల మధ్య నిష్పత్తి. ఏబిసిల ఆదాయాల మధ్య నిష్పత్తి 4:5:6. ఏబిసిల ఆదాయాలు ఇచ్చిండు మనకి. ఇన్కమ్ రేషియో ఆదాయాల నిష్పత్తి ఏ నిష్పత్తిలో ఉన్నది? 4:5:6 నిష్పత్తిలో ఉన్నాయి. మరి వారి
ఖర్చులు ఎంతంట 10%, 20%, 15%, 20%. 15%, 20% ఏంటిది ఇది ఖర్చు. రైట్గా. మరి ఖర్చు 10% అంటే సేవింగ్ ఎంత ఉంటుంది? ఖర్చు 10% చేస్తుండు, మరి సేవింగ్ ఎంత ఉంటుంది? 90% ఉంటుంది. సో పొదుపుల నిష్పత్తి వారి యొక్క పొదుపుల నిష్పత్తి ఎలా ఉంటుందంటే 4x10% ఖర్చు చేస్తుండు, అంటే పొదుపు ఎంత చేస్తున్నట్టు 90. 5 బి అనే వ్యక్తి ఎంత ఖర్చు చేస్తుండు? 15% ఖర్చు చేస్తుండు, అంటే పొదుపు ఎంత చేస్తున్నట్టు 85%. నెక్స్ట్ మూడవ వ్యక్తి సి అనే పర్సను, ఆయన యొక్క ఆదాయం 6, ఈ 6లో 20% ఖర్చు చేస్తుండు, అంటే 80% పొదుపు చేస్తున్నట్టు. 80% పొదుపు చేస్తున్నట్టు. నెక్స్ట్ 5 ఎక్కడిలో పోతుంటే 5 1890. నెక్స్ట్ 5 17 85. 5 16 16 ఎంత? నెక్స్ట్ ఇక అన్నింటిలో ఏమున్నా ఏం లేవు కదా, కామన్ చూడండి. 5 18 72 ఈస్ట్ 17 5 85 ఈస్ట్ 16 16 ఎంత? 96. సో వారి యొక్క పొదుపుల మధ్య నిష్పత్తి ఏముంది? 72:85:96. వారి యొక్క పొదుపుల మధ్య నిష్పత్తి 72:85:96. 72:85:96. ఇది వారి యొక్క పొదుపుల మధ్య నిష్పత్తి. నెక్స్ట్ వన్, ఏబిసిల ఆదాయాల మధ్య నిష్పత్తి. ఏబిసిల ఆదాయాల మధ్య నిష్పత్తి. ఆదాయాల మధ్య నిష్పత్తి. ఏబిసిల ఆదాయాల మధ్య నిష్పత్తి 4:3:2. 4:3:2. వారి ఖర్చులు వరుసగా వారి ఖర్చులు వరుసగా 40%, 60%, 70%. 40%, 60%, 70%. వారి యొక్క ఖర్చులు వరుసగా 40%, 60%, 70%. వారి మొత్తం పొదుపు, వారి యొక్క మొత్తం పొదుపు, వారి యొక్క మొత్తం పొదుపు 14,000. వారి యొక్క మొత్తం పొదుపు 14,000 అయినా ఏ యొక్క పొదుపు ఎంత? అయినా ఏ యొక్క పొదుపు ఎంత? ఏ యొక్క పొదుపు ఎంత? ఏ యొక్క పొదుపు ఎంత? ఏబిసిల ఆదాయాల మధ్య నిష్పత్తి 4:3:2. వారి ఖర్చులు వరుసగా 40%, 60%, 70%. వారి మొత్తం పొదుపు 14,000 అయితే ఏ యొక్క పొదుపు ఎంత? ఆదాయాలు ఇచ్చిండు ఎవరెవరి? ఏ ఆదాయం ఇచ్చిండు? బి ఆదాయము, సి ఆదాయం. సో ఆదాయాలు ఇచ్చిండు. ఆదాయాలు ఏ నిష్పత్తిలో ఉన్నాయంట? 4:3:2 నిష్పత్తిలో ఉన్నాయి. మరి వారు ఎంత ఖర్చు చేస్తున్నారు? 40%. బి ఎంత ఖర్చు చేస్తుండు? 60%. సి ఎంత ఖర్చు చేస్తుండు? 70. అంటే అప్పుడు వారి యొక్క పొదుపులు ఏమవుతాయి అంటే వారి యొక్క పొదుపులు
ఏ ఆదాయం 4 ఇంటూ ఖర్చు ఏ 40% ఖర్చు చేస్తుండు అంటే 60% ఆదాయం చేస్తున్నట్టు 60. బి ఆదాయం 3 ఆయన 60% ఖర్చు చేస్తున్నంటే 40% పొదుపు చేస్తున్నట్టు. నెక్స్ట్ సి 2 ఇంటూ సి ఎంత ఖర్చు చేస్తుండు 70% ఖర్చు చేస్తుండు అంటే ఇంకెంత పొదుపు చేస్తున్నట్టు 30. 0 0 0 4 ఆరుల 24 3 4లో 12 2 3ల 6. ఓకేనా. నెక్స్ట్ చూడండి అన్నింటిలో ఏం క్యాన్సిల్ అవుతుంది 6 క్యాన్సిల్ అవుతుంది. 6 4 24 6 2 12 6 1 6 ఎక్కువలో క్యాన్సిల్ అవుతుంది. ఇవి వారి యొక్క పొదుపులు. మొత్తం పొదుపు ఎంత 4 + 2 6 6 + 1 7 అంటే 7 భాగాలకి ఎంత పొదుపు ఇచ్చిండు మొత్తం పొదుపు 14,000. సో మన అడిగినటువంటిది ఏ పొదుపు ఎంత. సో 4 భాగాలకి సో 4 భాగాలకి ఏమవుతుంది 14,000 / 7 ఇంటూ 4 7 1 7 2 సో 2,000 ఇంటూ 4 2,000 ఇంటూ 4 సో ఏ పొదుపు ఎంత అంటే 8,000 రూపాయలు. ఓకేనా. 14,000 / 7 ఇంటూ 4 7 1 7 2 సో 2 4 ఎంత 8,000. ఇది ఏ యొక్క పొదుపు. నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం. ఏ మరియు బిల ఆదాయాల మధ్య నిష్పత్తి 5:7 5:7. ఏ మరియు బిలు వరుసగా ఏ మరియు బిలు వరుసగా 4,000 5,000 పొదుపు చేసిన 4,000, 5,000 పొదుపు చేసిన పొదుపు చేసెను. ఏ యొక్క ఖర్చు బి ఖర్చులో బి ఖర్చులో 66 2/3%. 66 2/3% అయితే ఏ మరియు బిల ఆదాయాల మొత్తం ఏ మరియు బిల ఆదాయాల మొత్తం ఏ బిల ఆదాయాల నిష్పత్తి ఎంతంట ఏ మరియు బిల ఆదాయాల నిష్పత్తి 5:7. ఏ మరియు బిలు వరుసగా 4,000 మరియు 5,000 పొదుపు చేస్తే ఏ మరియు బిలు ఆదాయాల మధ్య నిష్పత్తి 5:7. ఏ మరియు బిలు వరుసగా ఏ 4,000 రూపాయలు బి 5,000 రూపాయలు పొదుపు చేస్తున్నారు. అయితే ఖర్చు ఎలా ఇచ్చిందంటే ఏ యొక్క ఖర్చు అంట బి ఖర్చులో 66.2/3% అంట. ఏ ఖర్చు బి ఖర్చులో 66.2/3%. అయితే
వారిద్దరి ఆదాయాల మొత్తం ఎంత అంటుండు. వారిద్దరి యొక్క ఆదాయాల మొత్తం చూడండి. 66 2/3% భిన్నాన్ని మార్చాలి మనం. 66 2/3%. 66 2/3% అంటే 2/3. భిన్న రూపంలో రాస్తే ఎంత? 2/3. అంటే ఇది ఏ ఖర్చు, ఇది ఎవరిది? ఏ ఖర్చు. కింద ఉన్నటువంటిది ఎవరిది అవుతుందంటే బి ఖర్చు అవుతుంది. బి ఖర్చులో 66 2/3%. ఏ ఖర్చు అంట? బి ఖర్చులో 66 2/3%. 66 2/3%. దీన్ని భిన్న రూపంలో రాస్తే పర్సంటేజ్ శాతాలని భిన్నంలోకి మార్చటం, భిన్నాలని శాతంలోకి మార్చటం. సో 66 2/3% అంటే 2/3. ఈ 2 అనేది ఎవరిది? ఏ ఖర్చు. ఈ 3 ఎవరిది? బి ఖర్చు. ఇక మన లెక్కలో చూసుకున్నట్టయితే A/B ఆదాయాల నిష్పత్తి ఏ నిష్పత్తిలో ఉన్నది? 5:7. ఇది ఆదాయము. ఖర్చు ఎక్స్పెండిచర్. ఖర్చు చూసినట్టయితే 2:3. ఖర్చు ఏ రేషియోలో ఉన్నది? 2:3 ఖర్చు. ఆదాయమేమో 5:7. ఖర్చు 2:3. రైట్. ఖర్చు ఎంత? వాళ్ళు ఎంత పొదుపు చేస్తారో ఇచ్చిండు కదా మనకి. ఏ ఎంత పొదుపు చేస్తుండు? 4,000. బి ఎంత పొదుపు చేస్తుండు? 5,000 పొదుపు చేస్తున్నారు. వాళ్ళిద్దరు కూడా ఏబీలు ఎలా పొదుపు చేస్తున్నారు? 5 3 15, 7 2 14. ఇక్కడ డిఫరెంట్ ఎంత? 1 భాగము. నెక్స్ట్ 2 5,000 అంటే 10,000 వస్తుంది. 3 4 12,000 వస్తుంది. 10,000 12,000. ఇక్కడ డిఫరెంట్ ఎంత వస్తుంది మనకి? 2,000 డిఫరెంట్ వస్తుంది. ఓకేనా? చూడండి ఇక్కడ 5 3 15, 7 2 14. ఇక్కడ డిఫరెంట్ ఎంత? 1. 2 5 10,000, 3 4 12,000. ఈ 12,000కి 10,000కి మధ్య డిఫరెంట్ ఎంత? 2,000. ఇక మనకి ఒక్క పాటికి ఎంత వస్తుంది? 2,000. అంటే ఒక భాగం విలువ, ఒక యూనిట్ విలువ ఎంత వస్తుంది మనకి? 2,000 వస్తుంది. కానీ మనకి లెక్కలో ఏమడిగిండు? ఏ మరియు బిల ఆదాయాల మొత్తం. ఏ ఆదాయం 5, బి ఆదాయం 7. మొత్తం కలిపితే 5 + 7 12 భాగాలు. ఈ 12 యూనిట్ల విలువ ఎంత? ఎంత అవుతుంది? 12 2 24,000. 12 2 ఎంత? 24,000. అంటే ఏ మరియు బిల ఆదాయం మొత్తం ఎంత అంటే 24,000 రూపాయలు. నెక్స్ట్ ప్రాబ్లం. గత సంవత్సరం గత సంవత్సరం ఏ మరియు బి లా ఆదాయాల మధ్య నిష్పత్తి, ఆదాయాల మధ్య నిష్పత్తి 9:8. 9:8. గత సంవత్సరం
మరియు ప్రస్తుతం గత సంవత్సరం మరియు ప్రస్తుతము వారి ఆదాయాల మధ్య నిష్పత్తులు వరుసగా గత సంవత్సరం మరియు ప్రస్తుతం ఏబి ఆదాయాల మధ్య నిష్పత్తులు వరుసగా వరుసగా 3:2 మరియు 2:3 3:2 మరియు 2:3 వారి యొక్క ప్రస్తుతము మొత్తం ఆదాయం వారి యొక్క ప్రస్తుతం మొత్తం ఆదాయము 18,000 అయినా బి కంటే ఏకి ఎంత శాతము అధికంగా వచ్చును. గత సంవత్సరము ఏ మరియు బిల ఆదాయాల మధ్య నిష్పత్తి 9:8. గత సంవత్సరం ఏ బిల ఆదాయాల మధ్య నిష్పత్తులు ఎంత ఉన్నాయంటే 9:8. గత సంవత్సరము మరియు ప్రస్తుతము వారి ఆదాయాల మధ్య నిష్పత్తులు వరుసగా 3:2 మరియు 2:3. వారి యొక్క ప్రస్తుతం మొత్తం ఆదాయము 18,000 అయినా బి కంటే ఏకి ఎంత శాతము అధికంగా వచ్చును. మనకి ఇక్కడ లాస్ట్ ఇయర్ రేషియో ఇచ్చిండు. గత సంవత్సరం అంటే లాస్ట్ ఇయర్ అని అర్థం. అంటే ఏ యొక్క గత సంవత్సరము, బి యొక్క గత సంవత్సరం. ఎల్ మీన్ లాస్ట్ ఇయర్. ఎల్ అంటే ఎల్ రిప్రజెంట్ గత సంవత్సరము, పి రిప్రజెంట్ ప్రస్తుతము. పి అంటే ప్రస్తుతం. ఓకే. ఎల్ అంటే గత సంవత్సరము, పి అంటే ప్రస్తుతము. గత సంవత్సరము ఏ మరియు బిల నిష్పత్తులు ఎలా ఉన్నాయంటే మనకి 9:8. నెక్స్ట్ ప్రస్తుతము గత సంవత్సరము మరియు ప్రస్తుతము. గత సంవత్సరం ఏఎల్ ఏపి. ఏ యొక్క గత సంవత్సరము, ప్రస్తుతము వాళ్ళ యొక్క నిష్పత్తి ఏది ఎలా ఉంది? 3:2. నెక్స్ట్ బి గత సంవత్సరము, బి ప్రస్తుతము ఈక్వల్ ఎంత ఉందంటే 2:3. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ప్రస్తుతం వాళ్ళ ఆదాయాలు ఇచ్చిండు అంటే మనకు కావాల్సింది ఏం కావాలి? ఏ ప్రస్తుతము బై బి ప్రస్తుతం కావాలి. ఏం కావాలి? ఏ ప్రస్తుతము, బి ప్రస్తుతం కావాలి. మరి ఏ ప్రస్తుతం, బి ప్రస్తుతం ఎలా వస్తుంది సార్ అంటే ఇదండి ఏఎల్ బై బిఎల్. అంటే 9/8. ఏఎల్ బై బిఎల్. చూడండి దీన్ని రివర్స్లో రాస్తా. ఏపీ బై ఏఎల్ అంటే 3/2. నెక్స్ట్ బిఎల్ బై బీపీ 2/3.
2/3. ఇక చూడండి ఇక్కడ ఏం క్యాన్సిల్ అవుతుంది, 3కి 3 క్యాన్సిల్ అవుతుంది, 2కి 2 క్యాన్సిల్ అవుతుంది. ఇక ఫైనల్గా మనకి 9/8 ఉంది. ఏమున్నది 9/8. మళ్ళొకసారి చూడండి, ఏఎల్ బిఎల్ ఏమంటుండు 9:8. ఏపీ/ఏఎల్ అంటే 2/3. సారీ, నేను రివర్స్లో రాయాలని చెప్తున్నాను కదా. 2/3 ఇంటూ దీన్ని కూడా 2/3. 3 మూల 9కి 9 క్యాన్సిల్ అయింది. 2 2 4 2 8. ఫైనల్గా మనకి 1/2 వస్తుంది. ఎంత వస్తుంది 1/2. ఇక్కడ ఏం కన్ఫ్యూజ్ కావద్దు మీరు. చూడండి, AL/BL ఇంటూ దీన్ని రివర్స్లో రాస్తున్నా అని చెప్పిన, అంటే AP/AL ఇంటూ BL/BP. చూడండి, AL క్యాన్సిల్ అవుతుంది, BL క్యాన్సిల్ అవుతుంది. ఫైనల్గా ఏం మిగులుతుంది AP/BP. సో ఇక ఫైనల్ మనకు వచ్చినటువంటిది ఏంటిది, AP ఈస్ట్ BP. ఏ ప్రజెంట్ ఇయరు, బి ప్రజెంట్ ఇయరు. ఓకేనా, AP ఈస్ట్ BP. ఎంత AP ఎంత వస్తుంది 1, BP ఎంత వస్తుంది 2. మన ఏమడిగిండు, వారి మొత్తం ఆదాయం 18,000 అయినా B కంటే Aకి ఎంత శాతం ఎక్కువ వస్తుంది, B కంటే Aకి ఎంత శాతం తక్కువ. ఇక్కడ ఎక్కువ కాదు, తక్కువ. B కంటే Aకి ఎంత శాతం తక్కువ వస్తుంది, Bతో పోలుస్తుండు. ఎంత తక్కువ ఉంది 1 కదా. 1/2. 1/2 అంటే 50% తక్కువ వస్తుంది. ఎంత తక్కువ వస్తుంది 50% తక్కువ రావటం జరుగుతుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ ప్రాబ్లం. ఇట్లా ఒకసారి ఆదాయం కనుక్కో అంటాడు. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ కాయిన్స్ బేస్డ్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ ఏంటిది కాయిన్స్ బేస్డ్ ప్రాబ్లమ్స్. కాయిన్స్ బేస్డ్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ కాయిన్స్ బేస్డ్ ప్రాబ్లమ్స్. ఒక సంచిలో 25 పైసలు, 10 పైసలు, 5 పైసల నాణాలు, 5 పైసల నాణాల మధ్య నిష్పత్తి ఒక సంచిలో 25 పైసలు, 10 పైసలు, 5 పైసల నాణాల మధ్య నిష్పత్తి 1:2:3. 1:2:3. ఆ సంచిలో మొత్తం డబ్బు 30 రూపాయలు అయినా ఆ సంచిలో 5 పైసల నాణాలు ఎన్ని కలవు? 5 పైసల నాణాలు ఎన్ని కలవు? ఒక బ్యాగ్ ఉంది,
ఆ బ్యాగులో మొత్తం 30 రూపాయలు ఉన్నాయి. ఒక బ్యాగ్ ఉంది, ఒక సంచి ఉంది. ఆ సంచిలో మొత్తం ఎన్ని రూపాయలు ఉన్నాయంటే 30 రూపాయలు ఉన్నాయి. మరి ఆ సంచిలో ఏమేమి ఉన్నాయంటే 25 పైసలు, 10 పైసలు, 5 పైసల నాణాలు ఉన్నాయి. అవి ఏ నిష్పత్తిలో ఉన్నాయంట? 1:2:3 నిష్పత్తిలో ఉన్నాయి. ఆ కాయిన్స్ యొక్క రేషియో ఎలా ఉంది? 1:2:3 నిష్పత్తిలో ఉన్నాయి. అయితే ఆ సంచిలో ఉన్నటువంటి 5 పైసల నాణాలు ఎన్ని గలవు అంటుండు. ఆ సంచిలో 5 పైసల నాణాలు 5 పైసల నాణాలు ఎన్ని కలవు? చూడండిగా మనకి ఏమేమి ఇచ్చిండు? 25 పైసలు ఈస్ట్ 10 పైసలు ఈస్ట్ 5 పైసలు. 25 పైసలు, 10 పైసలు, 5 పైసలు. వీటి కాయిన్స్ రేషియో రాద్దాం. నాణ్యాల నిష్పత్తి, కాయిన్స్ రేషియో అంటాం దాన్ని. నాణ్యాల నిష్పత్తి ఏ నిష్పత్తిలో ఉన్నాయి? 1:2:3. అది నాణ్యాల మధ్య నిష్పత్తి. మరి మనకి డబ్బు ఇచ్చిండు కదా, విలువ నిష్పత్తి రాయాలి. ఏ నిష్పత్తి రాయాలి? విలువ నిష్పత్తి. విలువల మధ్య నిష్పత్తి, విలువ నిష్పత్తి రాద్దాం. మరి విలువ నిష్పత్తి ఎలా రాయాలి? ఇంటూ చేయాలి. 25 × 1 25, 10 2 20, 5 3 15. మొత్తం క్యాన్సిల్ చేస్తే 5 5, 5 4, 5 3, 25 1 25, 10 2 20, 5 3 15. నెక్స్ట్ 5 5 25, 5 4 20, 5 3 15. మొత్తం ఎన్ని భాగాలు ఉన్నాయి? 12 పార్ట్స్ ఉన్నాయి. ఈ 12 పార్ట్స్కి ఎన్ని రూపాయలంట? మొత్తం సంచిలో ఉన్నది 30 రూపాయలు ఉన్నాయి. ఎన్ని రూపాయలు ఉన్నాయి? 30. కానీ మనకు కావాల్సింది ఏంటిది? 5 పైసల నాణాలు కావాలి. 5 పైసల నాణాలు అంటే 3 పార్ట్స్కి ఎంత? ఏం చేయొచ్చు? 3 × 30/12. చూడండి, 3 1 3 4, 2 2 2 15. మొత్తం ఎంత? 15/2 అంటే 7.5 రూపాయలు ఉన్నాయి. ఇవి వచ్చినటువంటిది ఏంటిది? విలువ వచ్చినటువంటిది రూపీసు. కానీ మన అడిగింది ఏంటిది? నాణాల సంఖ్య. మరే 1 రూపాయి కావటానికి 5 పైసల నాణాలు ఎన్ని కావాలి? 1 రూపాయికి 20 నాణాలు కావాలి. 5 పైసల నాణాలు కావాలి. 1 రూపాయి కావడానికి 5 పైసల నాణాలు ఎన్ని కావాలి? 20. సో 5 పైసల నాణాల సంఖ్య 5 పైసల నాణాల సంఖ్య 15/2 × 20. 2 1 2 10, 2 1 2 10, 15 10 ఎంత? 150. సో ఆ సంచిలో నాణాల సంఖ్య ఎంత? 150. ఒకసారి చూడండి, మొత్తం ఆ సంచిలో ఉన్నటువంటి ఏంటి? 25 పైసలు, 10 పైసలు, 5 పైసల నాణాలు ఉన్నాయి. ఆ కాయిన్స్ ఆ నాణాల నిష్పత్తి ఏ రేషియో ఉంటా? 1:2:3. ఇక మనకి కావాల్సింది సంచిలో మొత్తం డబ్బు ఇచ్చిండు 30 రూపాయలు అన్నాడు. సో విలువ నిష్పత్తి రాయాలి. మరి విలువ నిష్పత్తి ఎలా రాస్తాం? 25 1 25, 10 2 20, 5 3 15. సో ఈ 5 ఒక్కలు క్యాన్సిల్ అవుతుంది. 5 5, 5 4, 5 3, మొత్తం 12 భాగాలు. ఈ 12 భాగాల విలువ ఎంత? 30 రూపాయలు. మనకి ఏ నాణ్యాలు కావాలి? 5 పైసల నాణ్యాలు కావాలి. అంటే ఇక్కడ 3 భాగాలకి ఎంత కనుక్కుంటున్నాం? 3 భాగాలు కనుక్కుంటే ఏమొస్తుంది? 15/2 రూపాయలు అంటే 7.5 రూపాయలు వస్తుంది. మరి 5 పైసల నాణాలు 1 రూపాయికి ఎన్ని కావాలి? 20 కదా. సో ఇంటూ 20. 2 1 2 10, 15 10 150. సో ఆ సంచిలో 5 పైసల నాణాలు ఉన్నాయంటే 150.